తిరుపతిలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా పెద్దశేష వాహన సేవ నిర్వహించారు. పెద్దశేష వాహనంపై ఆసీనులైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి భక్తులను కటాక్షించగా ఈ వేడుకను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కోలాటాలు, మేళతాళాల నడుమ స్వామివారి పెద్దశేష వాహన ఊరేగింపు ఆలయ మాడవీధుల గుండా సాగింది. గోవింద నామస్మరణలతో మాడవీధులు మారుమొరగాయి. గోవిందా తిరుగీదుల మెరసి దేవదేవుడు తిరుగీదుల మెరసి దేవదేవుడు తిరుగీదుల మెరసి దేవదేవుడు తిరుదండల పైన దేవుడి చెట్టున్నాడు మురళనాడు ముత్యాల పందిరిసిన ముడిపేన మురళనాడు ముత్యాల పందిరిసిన తిరుపతి ఎంఆర్ఓ ఆఫీసు ఆవరణమనందు శ్రీ లక్ష్మీ సమేత పద్మావతి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం 3వ వార్షిక బ్రహ్మోత్సవములు ఈనాటి కార్యక్రమం. ఇప్పుడు స్వామివారు పెద్ద శేష వాహనంపై తిరుమాడ వీధుల్లో అత్యంత వైభవోపేతంగా స్వామివారు వాహనము పెద్ద శేష వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు పొంది స్వామివారి కృపకు పాత్రులు అగుచున్నారు. ఇదీనుగాక రేపు ఉదయము చిన్న శేష వాహనంపై స్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు. ఇలవైకుంఠమా అన్నట్టు స్వామివారు ఇక్కడ ఆయన కోరుకొని మరి వెలసి ఉన్నారు. భక్తులందరూ వేలాదిగా మొన్నటి దినమున వైకుంఠ ఏకాదశి పర్వదినాన కూడా సుమారు 50,000 మంది భక్తులు కన్నా తక్కువగా లేకుండా స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులవుతూ వస్తున్నారు. దినదిన ప్రవర్ధమానమై స్వామివారు కొంగు బంగారమై భక్తులకు ఆశీర్వచనాలు అందించి ఎల్లవేళలా భక్తులను కాపాడుతూ ఇలవైకుంఠమా అన్నట్టు స్వామివారి వెలసి ఉన్నారు. ప్రతి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో కూడా గరుడ పక్షి స్వామివారి ఆనంద నిలయంపై విహరిస్తూ భక్తులకు కనువిందు చేస్తూ ఎంతో వైభవోపేతంగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. కావున భక్తులందరూ స్వామివారి సేవలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులగుదురని మరీ కోరి ప్రార్థించుచున్నాం. తిరుపతి